హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే అందిస్తున్నానండి ఈ వీడియోలో. అదేం లేదండి, బొరుగులతో పోనికి ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు 10 నిమిషాల్లో ఈ విధంగా బొరుగులతో పోనికి చేసి ఇవ్వండి. సూపర్గా ఉంటుంది. ఇది మనం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే 10-15 రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందండి. దీనికోసము మనము ఇలా లావుగా ఉన్నటువంటి బొరుగులు తీసుకొని ఒకసారి వీటిని దోరగా వేయించుకోవాలి. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. ఒక ప్యాకెట్ చేసుకున్నారంటే మనకు ఈజీగా 20 డేస్ వరకు వస్తాయి. నేను ఇక్కడ సగం ప్యాకెట్ అయితే వాడుతున్నాను. ఈ విధంగా లావుగా ఉండేటువంటి బొరుగులు తీసుకొని ఒక గిన్నెలో మనం ఈ విధంగా గోరువెచ్చగా వేడి చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల అందులో ఏమైనా తేమ ఉంటే అది పోతుంది. అలాగే బొరుగులు కూడా ఇలా క్రిస్పీగా అవుతాయి. తినేటప్పుడు క్రంచీగా వస్తాయి అన్నట్టు. బొరుగులు 2 రకాలు ఉంటాయి కదండి, పల్చగా ఉండేవి, లావుగా ఉండేవి. నేను ఇక్కడ తీసుకున్నవి కాస్త మందంగా ఉండే బొరుగులు తీసుకున్నాను. నేను ఇవి డీమార్ట్లో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఒక వాయికి వేయించి ఇలా పక్కన పెట్టేశాను. ఒకేసారి కాకుండా ఇలా కొన్ని చక్కగా గోరువెచ్చగా అయ్యే విధంగా వేపుకోవాలి. మనము ఒక్కసారి స్నాక్స్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకు ఎప్పుడు ఆకలంటే అప్పుడు ఈ గిన్నెలో వేసి ఇచ్చేయచ్చు. ఈ రెసిపీ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే విధంగా నేనైతే పోస్ట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోరువెచ్చగా వేయించుకోవాలి. మనము ఇందులో కావాలనుకుంటే మక్క పొట్టు ఉంటుంది కదండి, దాన్ని కూడా నూనెలో వేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర లేదు, అందుకని వేయట్లేదు. నార్మల్గా అయితే ఎప్పుడు వేస్తానండి. ఈ విధంగానే మనము పేపర్ అటుకులతో కూడా చేసుకోవచ్చు. చుడువా అంటాం కదా, అలాగా నార్మల్గా పాతకాలంలో పెళ్ళిళ్ళ సీజన్లో ఈ విధంగా బొరుగులు మరియు అటుకులు కలిపి చుడువలాగా చేసి ఇచ్చేది. ఎవరికి ఆకలంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చేదన్నట్టు. ఈ కాలంలో లాగా టిఫిన్స్ లేవు కదా, అప్పుడు ఈ విధంగా అటుకులు చుడువ చేసి లడ్డు పెట్టి ఇచ్చేదన్నట్టు. తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ మంది అటుకులు చుడువ చేసేది పెళ్ళిళ్ళ టైంలో. మీకు తెలిసే ఉంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ విధంగా మనం బొరుగుల్ని వేడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత అందులో కాసిన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపడమన్న తర్వాత జీలకర్ర వేసుకోండి. ఇందులో కొంతమంది ధనియాలు నల్లగొట్టి కూడా వేసుకుంటారు. నేను ఇక్కడ వేయట్లేదు, కావాలంటే మీరు కూడా వేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు వేసుకొని అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కొంతమంది తాలింపు వేసిన తర్వాత పొడి కారం వేసి కూడా కలుపుకుంటారు. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు వేసిన తర్వాత పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో నేను ఒక గుప్పెడు జీడిపప్పులు వేస్తున్నానండి. ఇందులో బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు నచ్చినట్టయితే. అలాగే గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. ఇందులో మనము ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుందండి. అలాగే కొన్ని పుట్నాలు కూడా వేసుకోవాలి. పుట్నాలు అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందు కాజు పల్లీలు వేగిన తర్వాత, ఇవి దూరగా వేగిన తర్వాత మనం అప్పుడు ఇందులో పుట్నాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఎన్ని పప్పులు వేసుకుంటే అంత బలమండి. పిల్లలు వట్టిగా ఇస్తే తినరు కదా. ఈ విధంగా మనము తాలింపులో వేసామంటే తినడానికి కారంగా బాగుంటాయి. చూస్తున్నారా, ఇలా గుప్పెడు పుట్నాలు కూడా వేసుకొని వీటిని కూడా కాస్త దూరగా వేయించాలి. నేను ఇక్కడ తాలింపులో కాస్త ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇవి మనం నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల సువాసనతో పాటు కొంతమందికి బొరుగులు తింటే గ్యాస్ అవుతుంది కదా, ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. అందుకోసం ఇంగువ వేశాను. చూసారా, 10 నిమిషాల్లో మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఏముంది, ఇందులో వేసి కలుపుకోవడమే. ఇక చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లో మనము కాసిన్ని పేపర్ అటుకులు కూడా ఈ విధంగానే వేడి చేసి వేసుకుంటే చుడువా రెడీ అయిపోతుంది. అలాగే మక్క పొట్టు కూడా నూనెలో వేయించి ఉప్పు కారం వేసి వేసుకోవచ్చండి. ఇందులో కావాలంటే బూందీ వేసుకోవచ్చు, కారా వేసుకోవచ్చు. సన్నగా ఉండేటువంటి సేవు దొరుకుతుంది మనకు మార్కెట్లో, సన్నపు కారపూస, అది కూడా వేసుకోవచ్చండి. ఇలా మనం ఒక్కసారి వేసుకొని ఆ మిక్చర్ని అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. మనకు ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్త.
ఎందుకంటే ఒక్కొక్కసారి బొరుగులు ఉప్పు ఎక్కువగా ఉంటే అసలు ఉప్పే పట్టదు, చూసుకొని వేసుకోండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్నారంటే మన బొరుగుల పోనికి రెడీ అయిపోతుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మనము ఒకసారి ఎక్కువ మొత్తంలో చేసి పెట్టుకుంటే ఒక డబ్బా నిండా చేసుకున్నాం అనుకోండి, ఒక 10-15 రోజుల వరకు స్నాక్స్ టైంకి ఇవి మనము పిల్లలకు పెట్టడానికి ఈజీగా ఉంటాయి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఒక్కసారి తినడం స్టార్ట్ చేస్తారంటే ఇక తింటూనే ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయండి, టైంపాస్గా బాగుంటాయి తినడానికి. అలాగే బాక్సుల్లో కూడా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వడానికి కూడా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇవి కాసేపు గాలికి అలా ఉంచి మొత్తం చల్లగా అయిన తర్వాత ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే 10-15 రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి. క్రంచీగా ఉండే బొరుగుల తాలింపు చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అయ్యేలా ఉంటాయన్నమాట. అందుకోసం తప్పకుండా లైక్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, గలగలవంటూ భలే ఉన్నాయి. బుక్కకి పల్లీలు, జీడిపప్పు, పుట్నాలు తగులుతూ ఉంటే ఆహా, రుచే వేరండి. కరివేపాకు కూడా క్రంచీగా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, ఆ ఫ్లేవర్ మా పిల్లలకు నచ్చదండి, అందుకే నేను ఇంగువ వేశాను. చూస్తున్నారు కదా, పప్పులు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి నాకు 2-3 డేస్ వరకు వచ్చాయండి. మా పిల్లలు 2-3 డేస్ వరకు స్నాక్స్ రూపకంగా తీసుకున్నారు. చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.